హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పిల్లల్ని స్కూలుకి పంపించే ప్రతి తల్లికి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలైతే చెప్పబోతున్నా. నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయబోతున్నానండి. ముఖ్యంగా కిండర్ గార్డెన్ 1వ తరగతిలో పిల్లల్ని చేర్పిస్తున్న పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. వీడియోని మిస్ చేసుకోవద్దు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనము పిల్లల్ని ఫస్ట్ టైం స్కూలుకి పంపించినప్పుడు మనకు తెలియకుండానే మనలో కొంచెం భయమైతే ఉంటుంది. పిల్లలు ఎలా ఉంటారో స్కూల్లో ఏంటో అని. వాళ్ళు వచ్చేంత వరకు కూడా అటే ఆలోచన అయితే ఉండిపోతుంది కదా! అలాంటప్పుడు మీరు పిల్లలు ఏడుస్తున్నప్పుడు పిల్లల్ని సడెన్‌గా స్కూల్లో వదిలేసి రావద్దండి. వాళ్ళని బుజ్జగించి మీరు బయటికి వచ్చేంత వరకు మేము స్కూల్ బయటే వెయిట్ చేస్తాము. మేము ఎక్కడికి వెళ్ళము అనే ధైర్యాన్ని వాళ్ళకి చెప్పి బయటికి రావాలి. అంతేకాని పిల్లలు మనం వెళ్ళిపోతే వాళ్ళే ఊరుకుంటారులే అని వచ్చేసారంటే పిల్లలు బెంగ పెట్టుకుంటారు. ఇది ఒక ముఖ్యమైన విషయం అనమాట. చాలామంది పేరెంట్స్‌కి తెలియక మనం వెళ్ళిపోతే కాసేపు ఏడ్చి ఊరుకుంటారులే అని అనుకుంటూ ఉంటారు కదా! అలా అయితే ఇక మీదట చెయ్యొద్దండి. మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా అక్కడ దింపి, టీచర్ మిమ్మల్ని ఏమీ అనరు. ఏమైనా అంటే నేను బయటే ఉంటాను, వస్తాను. సో, భయపడొద్దు అనేసి వాళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళకిష్టమైన ఏదైనా వస్తువు ఇవ్వడమో, లేదంటే వాళ్ళకిష్టమైన ఫుడ్ పెడతానని చెప్పడమో, ఏదో ఒకటి ఇంటికొచ్చేసరికి నీకు చాలా ఇష్టమైన స్నాక్స్ చేసి ఉంచుతాను. అలా ఏదో ఒకటి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళని స్కూల్లో ఉంచి రావాలి. మనం ముందే పిల్లల్ని మానసికంగా సిద్ధం చేయాలండి. స్కూల్ వాతావరణానికి అలవాటు పడాలంటే, స్కూల్ చాలా బావుంటుందని స్కూల్ గురించి పాజిటివ్‌గా పిల్లలతో మనం డిస్కస్ చేయాలి. అలాగే స్కూల్‌కి వెళ్తే నీకు కొత్త కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళతో చక్కగా కొత్త కొత్త ఆటలాడుకోవచ్చు. అలాగే టీచర్ మంచి మంచి కథలు చెప్తారు అనేసి వాళ్ళకి పాజిటివ్ మైండ్ సెట్‌ని మనమే క్రియేట్ చేయాలి. అలాగే ఫస్ట్ టైమ్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు మీరు కూడా కలిసి స్కూల్‌కి వెళ్ళి వాళ్ళకి స్కూల్‌లో ఉన్న క్లాస్ రూమ్ వాతావరణం అవన్నీ కూడా చూపించి వాళ్ళని అలవాటు చేసేలాగా చేయాలనమాట. ప్లే గ్రౌండ్‌లు, క్లాస్ రూమ్‌లు అన్నీ కూడా వాళ్ళకి అలవాటయ్యేలాగా మీరొకసారి చూపించి వచ్చేస్తే, ఆ తర్వాత వాళ్ళకి రెగ్యులర్‌గా అలవాటయిపోతుంది. ఇప్పటివరకు సమ్మర్ హాలిడేస్‌తో గడిచిపోయింది కాబట్టి పిల్లలు మార్నింగ్ లేట్‌గా లేచినా పర్వాలేదు, లేట్‌గా పడుకున్నా పర్వాలేదు. ఇక్కడి నుంచి అలా కాకుండా ఉండాలంటే పిల్లల్ని ఎర్లీగా స్కూల్‌కి తయారు చేయాలి అంటే మీరు ఎర్లీగా పడుకోబెట్టాలండి. అలాగే వాళ్ళతో పాటు మీరు కూడా ఎర్లీగా మీ పనులన్నీ పూర్తి చేసుకొని, చక్కగా వాళ్ళని పడుకోబెట్టేసి మీ పనులు మీరు చేసుకుంటే మంచిదనమాట. ఎర్లీగా పడుకుంటేనే వాళ్ళు ఎర్లీగా లేవటానికి అవకాశం ఉంటది. స్కూల్‌కి వెళ్ళడానికి ఒక గంట ముందు, అరగంట ముందు లేచి హడావిడి పడిపోయే కంటే ముందుగా పిల్లల్ని నిద్ర లేపి నీట్‌గా తయారు చేసేసి చక్కగా స్కూలుకి పంపిస్తే మంచిది కదండీ! అందుకని స్కూలుకి వెళ్ళే ప్రతి పిల్లలు ముందు రాత్రి తొందరగా పడుకోబెట్టేసి ఉదయాన్నైతే వేగంగా లేపి హడావిడి లేకుండా చక్కగా వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అది తినిపించి పంపించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్‌కి టైం అయిపోయిందని గానీ, వాళ్ళు తినట్లేదని గానీ బ్రేక్‌ఫాస్ట్‌నయితే స్కిప్ చేయకూడదండి. ఖచ్చితంగా మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ అయినా, లేదంటే రైస్ అయినా ఏదో ఒకటి ఖచ్చితంగా తినిపించే పంపించాలి స్కూల్‌కి. వాళ్ళు మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వరకు ఏం తింటారో, స్కూల్‌లో ఎలా ఉంటారో, ఈవినింగ్ ఇంటికొచ్చే వరకు మనం చూడం కాబట్టి మార్నింగ్‌కు ఖచ్చితంగా ఫుడ్ కడుపు నిండా వాళ్ళకి తినిపించి పంపించాలి. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. అలాగే స్కూల్‌కెళ్ళేటప్పుడు గాబరా గాబరా లేకుండా స్కూల్ బ్యాగులవి ముందు రోజు నైటే నీట్‌గా సర్దేసి బ్యాగుల్లో పెట్టేసుకుంటే, స్కూల్ బ్యాగ్‌లో బుక్స్ అవి సర్దుకుంటాం కదా! అవన్నీ ముందు రోజు నైటే నీట్‌గా సర్దేసుకోవాలి. పెన్సిల్స్, స్లేట్ పెన్సిల్స్, స్కేల్స్, ఎరేజర్స్ ఇవన్నీ కూడా స్కూల్‌కి అవసరమైన వస్తువులన్నీ ముందు రోజు నైటే పిల్లలకి సర్ది పెట్టేయాలి. పిల్లలకి మెల్లిమెల్లిగా బ్యాగ్ సర్దుకోవడం కూడా మనమే అలవాటు చేయాలండి. డైలీ మనమే సర్దుతూ ఉంటే వాళ్ళకి ఎప్పటికీ అలవాటు కాదు. మెల్లిమెల్లిగా నీ బుక్స్ నువ్వు సర్దుకో, స్లేట్ పెన్సిల్, ఎరేజర్, స్కేల్ ఇవన్నీ కూడా నువ్వే బ్యాగ్‌లో నీట్‌గా పెట్టుకో అనేసి, అలాగే మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ బాటిల్ అవన్నీ కూడా బ్యాగ్‌లో పెట్టుకోవడం ఇవన్నీ పిల్లలకి ఒక్కొక్కటిగా అలవాటు చేయాలి. అలాగే తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలని, అలాగే సొంతంగా షూస్ వేసుకోవడం ఇవన్నీ కూడా పిల్లలకి ఒక్కొక్కటిగా అలవాటు చేస్తూ ఉండండి. కొన్ని రోజులు మనం చెప్తే ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మనం చెప్పకుండా వాళ్ళే వేసేసుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్సులు అవి ఎలా ఉండాలి అంటే పిల్లలు ఈజీగా తీసుకునేలాగా ఉండాలి. వాటర్ బాటిల్ క్యాప్స్ కానివ్వండి, లంచ్ బాక్స్ క్యాప్ కానివ్వండి, వాళ్ళు ఈజీగా వాళ్ళంతట వాళ్ళే తీసుకునేలాగా ఉండాలనమాట. కొంతమంది పిల్లలు ఏంటంటే షై ఫీల్ అవుతారు. కొత్తగా అంటే కొత్తగా టీచర్లని క్యాప్ తీయమని అడగడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు వాళ్ళే ఈజీగా తీసుకోగలిగేలాగా మనం పెట్టామనుకోండి వాళ్ళకి ఈజీగా ఉంటది. అలాగే వాళ్ళు ఇష్టంగా తినే ఫుడ్‌నే ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అలాగని జంక్ ఫుడ్ కాదు. బ్రేక్ బాక్సుల్లో కూడా ఎక్కువగా ఫ్రూట్ ఐటమ్సు, క్యారెట్స్ ఇలాంటివి ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి. ఎక్కువ ఈ కురికురేలు ఇలాంటివి పిల్లలు ఇష్టంగానే తింటారు. కానీ అలాంటివి మనమే కొద్దిగా అవాయిడ్ చేస్తూ వెళ్ళాలి కదా! అందుకని చెప్పేసి పిల్లలకి ఇష్టమైన లంచ్‌ని ఈజీగా తొందరగా అయిపోయేలాగా వాళ్ళకి నచ్చే విధంగా లంచ్ ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటే వాళ్ళు చాలా ఇష్టంగా లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసి తీసుకొస్తూ ఉంటారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే పిల్లలకి ఖచ్చితంగా పేరెంట్స్ పేర్లు,
మ్యాక్సిమం వీలైతే ఫోన్ నెంబర్లు కూడా తెలిసేలాగా ఉంచండి. ఇద్దరివి కాకపోయినా అంటే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరివి కాకపోయినా కనీసం ఒకరి ఫోన్ నెంబర్ అయినా పిల్లలకి నోటికి చెప్పడానికి వచ్చేలాగా మనం ముందే ఇంటి దగ్గర వాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మరీ అంత చిన్న పిల్లలైతే ఓకే. కొంచెం పెద్ద పిల్లలు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలైతే నెంబర్ చెప్పగలుగుతారు కదా! ఈ రోజులు బట్టి పిల్లలకి మొబైల్ నెంబర్ వచ్చి ఉండటం చాలా అవసరమండి. ఎందుకంటే ఎవరైనా సరే సడన్‌గా అడిగినా కూడా ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చామని చెప్పినా కూడా వాళ్ళకి పేరెంట్స్ ఫోన్ నెంబర్ తెలుసనుకోండి, అంత తొందరగా వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరనమాట. ఖచ్చితంగా పిల్లలకి పేరెంట్స్ నేమ్సు, అలాగే ఫోన్ నంబర్స్ తెలిసేలాగా చూసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున పిల్లలు మిస్‌లీడ్ అయినా, దారి తప్పినా, వారికి తెలియకపోవచ్చు చిన్న పిల్లలు కాబట్టి. అలాంటప్పుడు ఫోన్ నంబర్ కనుక వాళ్ళు చెప్పగలిగారనుకోండి, ఎవరో ఒకరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ఈజీగా ఉంటది. మరీ చిన్న పిల్లలైతే మాత్రం వాళ్ళ పాకెట్స్‌లో అయినా సరే ఒక పేపర్ మీద ఫోన్ నంబర్ రాసి, డైలీ వాళ్ళకి ఆ ఫోన్ నంబర్ వాళ్ళ పాకెట్‌లో ఉండేలాగా, లేదంటే వాళ్ళ స్కూల్ బ్యాగ్‌లో ఉండేలాగా ఖచ్చితంగా పెడుతూ ఉండండి. ఈ రోజుల్లో ఖచ్చితంగా పిల్లలకి ఏదో ఒక విధంగా మనము ఎక్కడున్నా సరే పిల్లలు సెక్యూర్‌గా ఉన్నారు అనే ఫీలింగ్ మనకు ఉండాలి కాబట్టి, కొంచెం ఏదైనా ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది పడ్డా కూడా మా ఫోన్ నంబర్స్ ఉన్నాయి కదా! వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేస్తారనే ధైర్యం మనకి ఉంటది. మా అమ్మ వాళ్ళ ఫోన్ నంబర్స్ తెలుసు కాబట్టి నేను చెప్తే ఎవరైనా ఫోన్ చేస్తారులే అనే ధైర్యం వాళ్ళకి ఉంటది. సో, ఈ రోజులు బట్టి ఖచ్చితంగా ప్రతి పిల్లలు కూడా ఒక ఫోన్ నంబర్ ఇప్పుడు ఇంట్లో చాలా ఫోన్సే ఉంటున్నాయండి ఈ రోజులు బట్టి. కాకపోతే ఒక్క నంబర్ అయినా సరే వాళ్ళకి తెలిసుంటే ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళకి ఈజీగా ఉంటది. అలాగే మనకు కూడా ధైర్యంగా ఉంటది. ఇప్పుడు అన్ని స్కూల్‌లో ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తున్నారు. ఐడెంటిటీ కార్డ్స్ మీద ఆటోమేటిక్‌గా నంబర్స్ అవి ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్. కాకపోతే ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చేంత వరకు అయినా సరే కనీసం వాళ్ళకి ఒక స్లిప్ మీద నంబర్ రాసి వాళ్ళ బ్యాగ్‌లో కానీ, పాకెట్‌లో గానీ పెట్టడం అలా అలవాటు చేయండి. కొంచెం పెద్ద పిల్లలైతే నోటికి నంబర్ వచ్చేలాగా మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలకి అలెర్జీస్ ఉంటాయి కదా! స్కిన్ అలెర్జీస్ ఉంటాయి. అలాగే కొంతమంది ఆస్తమా అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు క్లాస్ టీచర్‌కి ముందుగానే మీరు ఇన్ఫార్మ్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఏ పరిస్థితిలో అయినా ఇబ్బంది పడితే ఆవిడ వెంటనే మీకు కాంటాక్ట్ అవ్వాలి కదా! లేదంటే నార్మల్‌గానే ఉన్నారులే పిల్లలు అనుకుంటారు. వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తది. పిల్లలకి ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ఇలా అలెర్జీస్ లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా క్లాస్ టీచర్‌కి ముందుగానే ఇన్ఫార్మ్ చేయండి. ఆ తర్వాత స్కూల్‌కెళ్ళే కొత్తలో పిల్లలు కొద్దిగా సిక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒకేసారి కొత్త వాతావరణానికి అలవాటు పడడం, అలాగే ఒకేసారి ఎక్కువ మంది పిల్లలతో కలుస్తూ ఉంటారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఫ్లూ లాంటివి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. బట్ అది కామన్ అనమాట. అవే తగ్గిపోతాయి. దానికోసం భయపడిపోవాల్సిన అవసరం అయితే లేదండి. వచ్చేది రెయినీ సీజన్ కాబట్టి ప్రతి ఒక్క పిల్లలకి ఫ్లూలు అలాంటివి వచ్చి జ్వరం రావటం ఇదంతా కామన్ స్కూల్‌కి వెళ్ళే కొత్తలో. ఎందుకంటే పిల్లలందరూ ఒకే దగ్గర కలుస్తారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఆడుకుంటారు. అలాంటప్పుడు ఒకరి నుంచి ఒకరికి వైరస్ వస్తూ ఉంటుంది. బట్ దానికి కంగారు పడిపోయి స్కూల్ మానిపించేయడం అలాంటివైతే ఏం చేయవసరం లేదు. వాళ్ళు కొద్దిగా రికవరీ అవ్వగానే డైలీగా రెగ్యులర్‌గా ఎప్పట్లాగానే స్కూల్‌కి పంపించుకోవచ్చండి. అలాంటి వాటికి పెద్దగా భయం పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే బ్యాగ్‌లో గానీ, లేదంటే స్కూల్‌లో కానీ వాళ్ళకొక ఎక్స్‌ట్రా డ్రెస్‌ని ప్రొవైడ్ చేయండి. ఎప్పుడైనా పిల్లలు ఆడుకునేటప్పుడు పడిపోయినా, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా అక్కడ ఉండే కేర్ టేకర్స్ వెంటనే వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. మాక్సిమం ఇప్పుడు అన్ని స్కూళ్ళలో కూడా ఎక్స్‌ట్రా ఒక డ్రెస్ అయితే పెట్టమంటున్నారు. ఒకవేళ లేకపోయినా సరే వాళ్ళ బ్యాగ్‌లో అయినా, లేదంటే క్లాస్ టీచర్‌కైనా మీరు ఒక డ్రెస్ అప్పచెప్పారనుకోండి, ఎప్పుడైనా అవసరానికి వాళ్ళకి ఉంటుందనమాట. ఆ తర్వాత స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేయగానే వాళ్ళకి ఇంటికొచ్చిన వెంటనే ఎలా చదివావు? హోంవర్క్స్ ఏమైనా ఇచ్చారా? అవి రాసుకో అని ఎక్కువ స్టడీ మీద ప్రెజర్ పెట్టకుండా, ఈరోజు స్కూల్ ఎలా గడిచింది? ఎంత హ్యాపీగా ఉంది? ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? వాళ్ళతో నువ్వెలా కలిసిపోయావు? ఇలా కొద్ది కొద్దిగా. తర్వాత ఎలాగో స్టడీ చేసుకోవాలి. కాకపోతే ఒకేసారి చదువు, చదువు ఎలాగో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు చదువుతూనే ఉంటారు కదండీ! దాన్ని మనం ఇంకా ప్రెజర్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనమాట. స్కూల్ నుంచి రాగానే ఒక గంట సేపు వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. ఒక గంట, గంటన్నర వరకు వాళ్ళని పూర్తిగా ప్లేకి వదిలేసి అంటే డ్రెస్సులవి చేంజ్ చేసేసి, వాళ్ళకి తినడానికి ఏమైనా ఫుడ్ పెట్టిన తర్వాత, కాసేపు ఆడుకున్న తర్వాత, ఇంకా కాసేపు హోంవర్క్ రాసుకో అని చెప్పాలి. అంతేగాని వచ్చిన దగ్గర నుంచి చదవండి, చదవండి, రాయండి, హోంవర్క్స్ ఉన్నాయి కదా రాసుకోండి. అలా వాళ్ళని ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టకూడదు. స్కూల్ నుంచి రాగానే ఏం చదివావని కాకుండా, ఈరోజు స్కూల్ ఎలా అనిపించింది? నీకేదైనా స్కూల్‌లో ఇబ్బందుంటే నాతో చెప్పు అని అడగాలి. కొంతమంది పిల్లలు డైలీ మారం చేస్తూ ఉంటారు స్కూల్‌కెళ్ళడానికి. అలాంటప్పుడు అసలు వాళ్ళెందుకు స్కూల్‌కెళ్ళడానికి ఇంత ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం ముందు మనం తెలుసుకోవాలండి. తీసుకెళ్తే వాళ్ళే ఉంటారులే అని కాకుండా, అసలు వాళ్ళ ప్రవర్తన క్లాస్‌లో ఎలా ఉంది అని క్లాస్ టీచర్‌ని కనుక్కోవడం. ఆ తర్వాత నీకు స్కూల్‌లో ఏ ఇబ్బందుంది? ఎందుకు స్కూల్‌కెళ్ళనంటున్నావు? అని పిల్లల్ని కూడా మనము దగ్గరికి తీసుకొని అడిగితే వాళ్ళు ఉన్న కారణం అయితే చెప్తారండి. అలా పిల్లల్ని ఒక్కొక్క దానికి మనము అలవాటు పరచాలి. అంతేగాని ఒకేసారి అన్నీ వాళ్ళ మీద రుద్దేస్తే వాళ్ళకి కూడా కష్టంగా ఉంటుంది.
ఇంటికి వచ్చిన వెంటనే మీ టీచర్ ఏమైనా కొత్త కథలు చెప్పారా? నీకు బాగా నచ్చాయా? అలా అనమాట. వాళ్ళని రేపు స్కూలుకి వెళ్ళటానికి ఇంట్రెస్టింగ్‌గా మనం ముందే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. నా ఒపీనియన్ అయితే ఇదే అండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మీకు నచ్చిన వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నా. ఈ విషయాలన్నీ మీకు తెలియవని కాదు, నాకు తెలిసిన విషయాలు కొంతమందికి షేర్ చేసుకుందామని జస్ట్ ఈ వీడియోనైతే పోస్ట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.